2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్లేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా 2 మెగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఒకటి సెమికాన్ 2.0, మరొకటి మొబైల్ ఫోన్ తయారీ కోసం కొత్త PLI పథకం. అసలు ఈ 2 పథకాల ప్రత్యేకత ఏంటి? దేశానికి, యువతకు ఎలా ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఆధునిక పరికరానికి సెమీకండక్టర్ చిప్స్ అత్యంత కీలకం. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, మెడికల్ పరికరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, ఇలా దాదాపు ప్రతి రంగంలో చిప్స్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా చిప్ డిజైన్, తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 1,27,000 కోట్లతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కు ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా భారత్లోనే అత్యాధునిక సెమీకండక్టర్ పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విదేశీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ హబ్గా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. దీంతో పాటు 62,500 కోట్లతో మొబైల్ ఫోన్ తయారీకి సంబంధించిన కొత్త PLI పథకానికి కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం ద్వారా దేశంలోనే మరిన్ని మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ పెట్టుబడులు రావడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ 2 కీలక నిర్ణయాలతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతం లభించనుంది. దేశీయ తయారీ పెరగడం, దిగుమతులపై ఆధారపడడం తగ్గడం, ఆధునిక సాంకేతిక రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించడం వంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.